అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మకర రాశి వారికి అర్ధరాత్రిలోపు ఖచ్చితంగా కూడా ఈ వార్త వింటారు. ఈ వార్త కోసమే ఇంకా ఉన్నానా అన్నట్టుగా మీ మనస్సు అనిపిస్తుంది. అటువంటిదే ఈ వార్త. కష్టం, నష్టం, బాధ అన్నీ కూడాను ఇక కనుమరుగైపోతాయి. మీకు గుర్తొచ్చేది, మీ మనస్సును తాకేది ఆ వార్త మాత్రమే. అర్ధరాత్రి లోపుగా వచ్చే ఆ వార్త ఏమిటి? గోచార రీత్యా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది తదితర అన్ని వివరాలు కూడా వీడియోలోకి అయితే తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. మంచి మనస్సులు ఎదుటి వారికి పెట్టే నైజం, వీరి కష్టంలో ఉన్న అందరితో చక్కగా మాట్లాడే గుణగణాలు వీరి సొంతం. వీరి యొక్క కష్టాన్ని కూడా పక్కన పెట్టేస్తారు. ఎప్పుడో తెలుసా? ఎదుటివారి కష్టం గురించి తెలుసుకునేప్పుడు. అలా ఒక్కగా అబద్ధాలు చెప్పే మనుషులతో మీరు చాలా కఠినంగా ఉంటారు. అబద్ధం చెప్పకూడదు, మోసం చేయకూడదు, ధర్మబద్ధంగా ఉండాలి. ఇటువంటి దైవాత్మిక గుణాలు ఈ రాశి జాతకులకు ఉంటాయి. పరిస్థితులు ఎంత ఇబ్బంది పెట్టి పరీక్ష పెట్టినా ఈ రాశి జాతకుల్లో ధర్మం, నీతి, నిజాయితీ అస్సలు తొలగిపోవంటే నమ్మకమా? అవునండి, మీరు చూస్తే ఇదంతా కూడా నిజమే అనిపిస్తుంది. బంధాలకి, అనుబంధాలకి అధిక ప్రాధాన్యత ఇచ్చే గుణం ఈ రాశి జాతకులకు ఉంటుంది. ఎంతటి కఠినమైన సమస్యలు అయినా సరే ధనం గురించి కాదు వీరు ఆలోచించేది, బంధం గురించి. బంధం ఎలా నిలబెట్టుకోవాలి, ధనం ఇప్పుడు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి సంపాదించుకుంటాను, కానీ బంధం కన్నా విలువైనది ఏది కూడా లేదు. మన పిల్లలకి, సంతానానికి ఇవ్వాల్సింది మన బంధాలు, బంధుత్వాలు మాత్రమేనని ఆలోచన వీరికి అధికంగా ఉంటుంది. అలాగే మేలు చేసిన వ్యక్తులని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరైతే పరిచయం అయినా కానీ పాత స్నేహితులను, బంధాలను అస్సలు వదిలిపెట్టుకోరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తుంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత ఉంటుంది. మంచి చెడులు ఆలోచించిన కానీ ఏ పనైనా సరే మొదలు పెడుతుంటారు. ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రోజున, ఈ యొక్క తేదీ మీకు బాగా కలిసి వస్తుంది. ఎదురు చూస్తున్న రోజు ఇది. అయితే కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా ఉన్నాయి. కానీ అర్ధరాత్రి ఉప్పు ఖచ్చితంగా కూడా మీకు ఒక వార్త అనేది అంది తీరుతుంది. మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు, పరిచయస్తులకు సంబంధించింది కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట కావచ్చు, మీ యొక్క తోటి ఉద్యోగస్తులు ఉన్న చోట కావచ్చు, అందులకు సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ అయితే ఖచ్చితంగా కూడా ఈరోజు ఈ సమయంలోనే వినబోతున్నారు. మీరు వింటుంది అక్షరాల అక్షర సత్యం. అర్ధరాత్రి కల్లా కూడా ఈ వార్త తెలుస్తుంది. ఇది మీకు ఆశ్చర్యంతో పాటుగా కొంత ఆందోళనకు కూడా కలగజేయవచ్చు. కొంతమందికి శుభవార్త కావచ్చు, ఇంకొంతమందికి ఆ యొక్క గ్రహస్థితి రీత్యా లేదా జన్మజాతకం ప్రకారం అశుభ ఆందోళన వార్త కూడా కావచ్చు. కానీ కీడించి మేలుంచాలి, కీడులో కూడా మేలు కలగవచ్చు. మీరు జాగ్రత్తగా ఉండండి. ఏ అంశమైనా కావచ్చు. ఈ వార్త విని ఆశ్చర్యపోవడంతో పాటుగా ఆందోళనకి లోనయ్యే స్థితి గతులు కూడా కనిపిస్తున్నాయి. నిబ్బరంగా కూడా గుండె ధైర్యంగా ఉండండి. మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. నూతన వ్యక్తులతో పరిచయాన్ని ఏర్పరచుకుంటారు. దినఫలాల ప్రకారం వారు మీ యొక్క భవిష్యత్తులో ఒక ప్రధాన పాత్రనైతే ముఖ్యంగా పోషించబోతున్నారు. అలాగే ఈ రాశి జాతకులు చాలా కాలం నుంచి కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చెప్పుకోలేని సమస్యలు కూడా అవి కావచ్చును. అయితే మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడే మార్గాలు అయితే తెలియబోతున్నాయి. ఖచ్చితంగా కూడా మీకున్న అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు. అది ఈ విధంగా అని చెప్పలేమండి. ఇదంతా కూడా భగవంతుడి ఇచ్చ. ఆరోగ్యం, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి కూడా ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడి ఒక వెలుగు లాంటి మార్గం కనిపిస్తుంది. ఆదాయ మార్గానికి సంబంధించి ఒక చక్కగా మీకు రెమ్యునేషన్ అందబోతుంది. ఈ యొక్క రెమ్యునేషన్ కూడా మీరు కష్టపడి పొందుకున్న ప్రతిఫలితం. ఊరికే వచ్చే ధనం కోసం ఆశపడడం ఈ రాశి జాతకులకు అస్సలు కూడా ఇష్టం ఉండదు. సంతానానికి కూడా ఆ లక్షణం నేర్పించారు. ఎప్పుడు కష్టపడాలి, ఫలితం పొందుకోవాలి.
అతి త్వరలో ఆదాయ మార్గాన్ని మీరు రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఈ రాశి వారు సూరిటీ సంతకాల విషయంలో ఇక బహు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నష్టాలను చవిచూసే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మీరు ఆర్థిక స్థితిగతుల వలన ఏదైనా బాధపడుతున్నా, ఏదైనా సమస్యలో ఉన్నా, నలిగిపోతున్నా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే మనకు రావాల్సిన ధనం వచ్చేది తీరుతుంది. దాని మీద ఆలోచన కలదు. మన యొక్క ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇలా తీసుకెళ్ళేటప్పుడు ఎవరితో కూడా ఆ మాటలు చర్చించడం, ఎవరితో కూడా చెప్పడం లాంటివి చిన్న చిన్న బలహీనతలు మానుకోండి. ఆర్థిక స్తోమత కూడా మీకు చాలా బాగుంటుంది. భాగస్వామ్య ఒప్పందాల విషయంలో, భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో నమ్మకం లేని వ్యక్తులతో పార్ట్నర్షిప్ పెట్టుకొని మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలతో చాలా అవసరం. ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారో అటువంటి వ్యక్తులు నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్ళేటప్పుడు, ఎవరైనా సరే కొత్త వ్యక్తులు లిఫ్ట్ అడిగినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. చాకచక్యంతో నిర్ణయం తీసుకోండి. ఇతరులకు సహాయం చేయడం, ఆ సహాయం మీకు కీడు చేయకూడదు అనే విషయాన్ని గమనించండి. అప్పుడు నిర్ణయం తీసుకోండి. అప్రమత్తత చాలా ముఖ్యం. ఈరోజు దినపళ్ళ ప్రకారం ఈ రాశి వారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటున్నారు. అలాగే వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. భాగస్వామ్యాలను ఎంపిక చేసుకుంటారు. మీ యొక్క భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించడం మంచిది. అలాగే ఈ రాశికి చెందిన వ్యాపారవేత్తల విషయానికి వస్తే వ్యాపారాన్ని విస్తరించడానికి మంచి నిర్ణయం తీసుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా సంపూర్ణ మద్దతు లభించబోతుంది. అలాగే ఈ రాశి వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి ఈ మధ్యకాలంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉందని నిరాశపడుతుంటే ఒత్తిడి కాస్త తగ్గుతుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా అన్నీ పూర్తవుతాయి. పూర్తి చేయగలిగే సత్తా వస్తుంది. కంప్లీట్ అవుతాయి. ఏదైనా సరే ఈ రోజున ప్రాపర్టీస్ని సేల్ చేయాలనుకున్నా, కొనుగోలు చేయాలి అనుకుని చూసుకున్నా తొందరపాటు నిర్ణయాల ద్వారా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అయితే చాలా అవసరం. అనుభవజ్ఞులతో చర్చించి నిర్ణయం తీసుకోవడం, కుటుంబ సభ్యులతో చర్చించి ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేసేవిగా ఉంటుంది. మీకు అనుభవజ్ఞుల సలహాతో నిర్ణయాలు తీసుకొని చుట్టుపక్కల చెడుని కోరుకునే వ్యక్తులు ఉంటారు కదండి, వారి విషయంలో కూడా నష్టపోవచ్చు. కావున మౌన ప్రదర్శించండి. ఎవరితో పడితే వారికి మీ యొక్క పర్సనల్ విషయాలు కానీ, మీ యొక్క వృత్తి కానీ షేర్ చేసుకోకూడదు. ఆర్థికపరమైన విషయాలు షేర్ చేయడం ద్వారా ఈ పొరపాటును చేయడం వల్ల నష్టాలు అధిగమించే శక్తి కోల్పోతారు. ఇలా నష్టాలు తెచ్చిపెట్టే అవకాశం వారి వల్లే గోచరిస్తుంది. ఈ విధంగా ఈ రాశి వారు చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు పొందుకుంటున్నా కూడా కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా వీరి యొక్క జీవితంలో ఉంటాయి. నరదిష్టి ప్రభావము వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజున ఈ శనివారం తిథి నాడు వీరికి అర్ధరాత్రులకు ఖచ్చితంగా కూడా ఈ వార్త అందుతుంది. ఆ వార్త ఏమిటి అనే వివరాన్ని కూడా తెలుసుకున్నాం కదండి. ఒకంత ఆశ్చర్య ఆందోళనతో కూడుకున్న వృత్తి పర్సనల్ సంబంధించిన వార్త. మీ పరిస్థితులను బట్టి మీ యొక్క సమస్యలు ఉండవచ్చు. సమస్య ఏదైనా కానీ గుండె నిబ్బరంగా ఉండండి. ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడం కోసం మీరు నిత్యం శివారాధన చేసుకోండి. అలాగే మీరు ఎదురు చూస్తున్న ఒక సమస్యకు పరిష్కారం ఈ రోజున కానీ ఇది ఎరగని రీతిలో పొందుకోబోతున్నారు. ఈ వార్త కూడా అర్ధరాత్రిలోపు మీకు రాబోతుంది. మీ యొక్క సమస్య, మీ యొక్క కష్టం నుంచి మీకు గట్టెక్కేసాం దేవుడా, మీకు శతకోటి వందనాలు అంటూ మోకాళ్ళలోని భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసే రోజు ఇది. ఈ యొక్క నష్టం కష్టం నుంచి బయటపడి మీరు గతాన్ని కూడా ఇక మర్చిపోయే కొత్తగా ఉత్సాహంతో మీరు అడుగులు ముందుకు వేయబోతున్నారు. ఎప్పుడు కూడా ఎవరు ఏదో చెప్పినా సరే గుడ్డిగా ఇక నమ్మొద్దు. నిత్యం శివారాధనతో పాటుగా విష్ణు సహస్రనామం పారాయణం కూడా చేసుకోవడం, స్తోమతకు ఉన్నట్టుగా పేదవారికి దాన ధర్మాలు చేయడం, గణపతిని ఆరాధించుకోవడం ద్వారా కూడా అత్యంత పుణ్య ఫలితాలు పొందుకుంటారు. గణపతిని ఆరాధించండి. ఏ పనైనా సరే మొదలుపెట్టే ముందైనా గణపతిని ఆరాధించి గణపతికి నమస్కరించుకొని బయలుదేరండి. అత్యంత పుణ్య ఫలితాలు అయితే దక్కుతాయి. అలాగే మకర రాశి వారికి కూడా అన్ని విషయాల్లో కూడా వెనకాడరు. అలాగే
విశ్వస్తత నియతకు విలువ నియత్తు రూపము ఈ యొక్క మకర రాశి వారు. ఈ మకర రాశి వారు ఎప్పుడు కూడా వీరి యొక్క జీవితంలో వీరి యొక్క చికాకులు, ఇబ్బందులు, సమస్యలు అనేటివి కొంచెం ఎక్కువగా ఎప్పుడు ఉన్నప్పుడు వీరు మోసగించిన చాలా మౌనంగా బాధపడతారు. కానీ మోసం తెలిసిన సమయాన్ని అస్సలు మర్చిపోరు. ఎందుకంటే మోసం చేసేవారు సహజంగా ఉంటారు ఎవరికైనా. కానీ ఆ మోసాన్ని గుర్తుపెట్టుకొని అవసరానికి ఉపయోగించుకోవడంలో వీరికి మించిన వారు లేరు. కానీ వీరు చాలా ఎమోషనల్గా కూడా ఉంటారనడానికి చిన్న ఆలోచన, ఆత్మవిశ్వాసం, కానీ లోపల భయాలు, వీరికి మొక్కుబడి ధైర్యం కనిపిస్తుంది. కాబట్టి లోపల విషయం ఎలా ఎదుర్కోవాలనేటువంటి కొత్త గందరగోళంగా ఉంటుంది. ముఖ్యంగా మకర రాశిలో జన్మించిన వారు పైకి చాలా గంభీరంగా కనబడతారు. లోపల కొంచెం భయస్థులుగా కూడా ఉంటారు. వీరిపైకి అన్నీ తెలిసినా సరే ఎవరి దగ్గర ఎలా మాట్లాడో తెలియదు. కానీ అప్పటికప్పుడు వీరికి సమాధానం చెప్పడం వల్ల కొన్ని విషయాల్లో చెప్పలేరు. ఎందుకంటే వీరికి కొంత గందరగోళంగా కూడా అనిపిస్తుంది. ఆ సమయానికి వీరు కొంచెం ఆలోచనలో పడతారు. కానీ లోపల మాత్రం ఎంత పెద్ద సమస్యను ఎదుర్కోవాలంటే చిన్న భయాలు వీరికి ఖచ్చితంగా వస్తాయని చెప్పడంలో ప్రతిఘటన శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది. ఒకసారి నిజం అర్థమైన తర్వాత వీరంతటి అవమానానికి ఎదురులేని స్థితులు చేరుపుతారు. ఎదుటి వారి విషయంలో వారు నిజం చెప్పారు, అబద్ధం చెప్పారనే ఆలోచన రాకుండానే వెంటనే వీరు దానికి పూర్తిగా ముందుకెళ్ళేటువంటి ఆలోచనలు వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క మకర రాశిలో పుట్టినటువంటి వారు సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో పుట్టిన వారు ఎక్కువగా ఉంటారండి ఇందులో. అందువల్ల వీరికి ఎంత శక్తి అయినా సాధించుకునే శక్తి ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా సరే వీరికి మరలా ఎమ్మటే ఎదుర్కొనే శక్తిని కూడా ఇచ్చి వెళ్ళిపోతారు. కాబట్టి జూలై 19న వీరికి మంచి జరిగే అవకాశం కూడా ఎక్కువగా, వ్యక్తిగతంగాను ఒక కొత్త దశకు తీసుకెళ్లే అవకాశం కూడా మీకు కనబడుతుంది. అయితే ఈరోజు మీకు ఈ శనివారం మీకు ఏ విధంగా ఉంటుందంటే ఎవరో మీ గురించి రహస్యంగా మాట్లాడినటువంటి విషయం బయటకి రావచ్చు. ఎందుకంటే మీరు అందరినీ నమ్ముతారు. నమ్మి వాళ్ళని మన వాళ్ళే కదా, మనకు సంబంధించిన వాళ్ళే కదా అని మీరు వారిని నిశ్వాసగా అభిమానంగా ఆలోచిస్తారు. అలాంటి వ్యక్తులే మిమ్మల్ని మోసం చేస్తున్నారని మీకు గ్రహించలేకపోతున్నారు. అందులో మీ గురించి గతంలో వారికి చెప్పినటువంటి కొన్ని రహస్యాలు విషయం మీకు వారి ద్వారా కొంచెం బయటకు రావచ్చు. మీరు ఎంతగానో నమ్మినటువంటి వ్యక్తి మీ వెనకాల చేస్తున్నటువంటి పని మీరు కనిపెట్టలేరు. కాబట్టి అటువంటి విషయాన్ని కూడా ఈరోజు మీరు కనిపెడతారు. అటువంటి వ్యక్తిని మీరు వారి వల్ల మీకు ఈ విధంగా జరుగుతుందని ఆలోచన పడితే మీ కాళ్ళ కింద ఉన్నట్టు భూమి కూడా కంపిస్తుంది. కుటుంబం నుంచి కొత్త ఆస్తి విషయంలో నిజం బయటపడదు. అవకాశాలు ఎన్ని మనకు దక్కుతుంది. ఇన్నాళ్ళుగా మీకు రాదు అవ్వదనుకున్న సందర్భం జరగవచ్చు. లేదా మనకి రావాల్సింది రాకుండా పక్కకపోవడానికి సందర్భం కూడా జరగవచ్చు. మనకు వద్దులే అనుకున్నా కూడా మన చేతికి వచ్చే సందర్భం కనవచ్చు. కాబట్టి భూమి కంటే కాళ్ళు లేకుండా చేస్తాయి. భూమి మీద నిలకడలేరు. ఎందుకంటే ఆ యొక్క ఎమోషనల్ ఫీలింగ్స్ మీరు గట్టిగా పట్టుకుంటారు. ఉద్యోగ విషయంలో కూడా మీ ఫైల్ పట్టుకొని ఎవరైనా మిమ్మల్ని దిగదార్చాలని చేసే ప్రయత్నం చేయవచ్చు. అటువంటి వ్యక్తులు ఎవరైనా మీరు ఖచ్చితంగా భూమి కింద కాళ్ళు కనిపిస్తాయి. వారు మీరు నమ్మినటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు. కాబట్టి లేదా మీరు చెప్తున్నది ఎవరైనా నమ్మని విషయం ఒకటి పెద్ద నిజం అయినా బయటపడుతుందని కూడా ఊహించవచ్చు. ఇవన్నీ కూడా జీవితంలో వెంట ముందుకు లేదా ఒకసారి వెనక్కి లాగేయగలిగేటువంటి మార్పు మీకు ఈరోజు కనిపించేటువంటి అవకాశాలు అప్రమత్తంగా ఉన్నాయి. అయితే ఈ నిజం తెలిసిన వెంటనే తర్వాత మకర రాశి వారు ఎలా స్పందిస్తారంటే మొదట కాళ్ళ కింద భూమి కనిపించకపోవచ్చు. ఏ ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోతారు. అవకాశం కూడా ఉంటుంది. మకర రాశి వారు ఎన్నడూ తలపై ఉంచినటువంటి కారు. వారు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి అనుసంధానం చేసేటువంటి ప్రయత్నంగా సిద్ధమవుతారు. పరిస్థితులు ఎవరి మీద కూడా వేసుకోరు. కానీ తమ వల్ల ఏదైనా జరిగితే తప్పకుండా అంగీకరిస్తారు. కాబట్టి జీవితంలో ఒక కొత్త పాఠం నేర్చుకున్నటువంటిగా అనుభవిస్తారు ఈ రోజున వీరు. కాబట్టి ఈరోజు కొంతమంది ఉద్యోగం లేదా కొంతమందికి సంబంధం, మరి కొంతమంది ఆస్తి విషయంలో కూడా నిజం కావచ్చు. మీకు ఏ విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈరోజు మీకు మానసికంగా ప్రశాంతంగా నేర్చుకోండి. ఎవరైనా సరే కొత్త సమాచారాన్ని అందించినప్పుడు ఆ విషయం నిజమా కాదా అనేది ప్రశ్నించబడడం ఉండాలి. ఎవరైనా మిమ్మల్ని మోసగించాలంటే నిజమైనటువంటి విషయాలు మీరు స్పందించకుండా ఆలోచించి వ్యవహరించాలి. ఒక నమ్మినటువంటి వృద్ధిని మెంటల్గా మెచ్యూర్ పర్సన్తో మీరు మాట్లాడడం నేర్చుకోవాలి. దృష్టిని మారుస్తూ దాన్ని శక్తిగా మార్చుకున్నటువంటి
ప్రణాళికను తయారు చేసుకుంటే మీకు మంచిది. కాబట్టి ఈరోజు మీకు 19న మకర రాశి వారికి ఒక అనుకోని విషయాలు కూడా వెలుగులోకి వస్తాయి. నిజం తెలుసుకున్న తర్వాత మీరు ఎంతో ధైర్యంగాను, తెలివిగాను, స్థిరంగాను వ్యవహరిస్తారు. అది మీ భవిష్యత్తును మారుస్తుంది. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారిని ఎదుగుదలకు సంబంధించి సమాధానం చెప్తుంది. ఈరోజు జరిగేటువంటి మార్పులు రేపటి రోజున విజయాన్ని నాంది పలికేటువంటి ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మకర రాశి వారు ఈరోజు మీకైతే మౌనంగా ఉండండి. ఏం జరుగుతుందో గమనించండి. మీ జీవితాన్ని మార్చేటువంటి నిజం మీకు ఏదైనా జరుగుతుంది ఖచ్చితంగా. అయితే ఈరోజు ఎటువంటి సందర్భాలు మీకు జరుగుతున్నాయనే విషయాలు కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ధన్యవాదాలండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా మమ్మల్ని నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టద్దు. దయచేసి పాజిటివ్ కామెంట్స్ పెట్టండి. లేదా మాకు ఏ విధంగా మీకు తప్పు చెప్తున్నామని కామెంట్ అయితే చేయండి. మీకు నచ్చిన వారితో వీడియో షేర్ చేసుకోండి. అలాగే మా యొక్క ప్రతి వీడియోని కూడా మీకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా వీడియో మీకు నచ్చినట్లయితే మీరు చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉపయోగపడితే దయచేసి ఎవరైతే ఉన్నారో వారికి మకర రాశి వారికి షేర్ చేయండి. ఇక మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ మనకి అర్థం. ధన్యవాదాలు. ఇంతవరకు చూసినందుకు శ్రీమాత్రే నమః. అందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.